హాయ్ నమస్తే. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఎలక్షన్ గెలవాలి, ప్రతిదీ ఒక నిర్బంధం చేసి గెలవాలి, ఇక మేమే గెలిచినాము, మాదే పార్టీ ఉన్నది అని మొత్తం తెలంగాణ మొత్తం చూపెట్టుకోలే విధంగా ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిదీ ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళకి ఇష్టం ఉన్న ధర్నాలు చేసుకోవచ్చు, దీక్షలు చేసుకోవచ్చు, అదేవిధంగా ర్యాలీలు చేసుకోవచ్చు. అంటే ఎవరికి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కరికి ఒక స్వేచ్ఛాయుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాడు. ఇక్కడ ఏ ఎలక్షన్ వచ్చినా అంత ఆర్భాటంగా ప్రతిదీ గెలవాలనే దృక్పథంతో ప్రతి ఒక్కరిని ఏదో అరెస్ట్ చేసే విధానం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర. కేవలం అతను చేసిన అభివృద్ధి ప్రజలకు చెప్పుకోవాలి, వీలైతే గెలిపించుకొని మంచి ప్రభుత్వం నడిపేయాలనే ఆలోచన తప్ప ప్రతిదీ ఒక నిర్బంధంగానైతే లేదు. అది ఖచ్చితంగా గమనించాలి. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ యొక్క పార్టీ పనితీరు ఇంకా మెరుగుపరుచుకోకుంటే చాలా కష్టమవుతుంది. సరే, సర్పంచులు గెలిచిర్రు, దాన్ని ఒక హైపు, ఒక మార్కెటింగ్, మా వాళ్ళే గెలిచిర్రు, మొత్తం కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందంటే ఎలక్షన్ రిజల్ట్ ఆల్రెడీ పేపర్లో రాస్తూనే ఉన్నారు. దాదాపు కాంగ్రెస్ 3/4 వన్ వే ఉందని. అలా సగం సీట్లు గెలిచిన పార్టీకి కూడా మొత్తం అదే అవ్వ అంటే ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు. ఖచ్చితంగా నిజాలను ఒప్పుకోవాలి, పార్టీ పనితీరు మార్చుకొని ముందుకెళ్ళాలి. ఒక సౌమ్యంగా ఒక సబ్జెక్టు మీద ప్రజలలో అవగాహన కల్పించి నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే పనులు చేయలేదో ఆ పనులను ప్రజల దగ్గర తీసుకెళ్ళి ప్రజలను చైతన్యపరిచి రేపు బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ఓటేసే విధంగా ఉండాలి తప్ప ఇలాంటి ప్రచారాలను కేవలం కొంతమంది చూసి నమ్ముతారు తప్ప మిగతా వాళ్ళందరూ నమ్మరు. జై తెలంగాణ.